రే చాలరా, ఓవర్గా తాగుతున్నావు. ఏదైనా స్వచ్ఛ అవుతుంది. భారత్ అని గంగాదేవిని కలుషితం చేయొద్దు అంటున్నారు కదా, స్వచ్ఛ ఓల్డ్ మంకని మందుని కలుషితం చేయొద్దని చెప్పాలరా. ఎత్తిన గ్లాసుని దింపకుండా తాగినా మత్తు ఎక్కడూ లేదు బావా. ఎలా ఎక్కుతుందిరా నీకు? హలో, నేను ఓనర్తో మాట్లాడాను. మీరెవరో ఆయన తెలియదంట. పంచకట్నం వాళ్ళంతా అలో చేయకూడదన్నారు. రండి బయటికి నడవండి. ఏంట్రే అన్యాయం? పంచ మన ఊరు డ్రెస్సు అది కట్టుకొని వస్తే బయట పొమ్మంటున్నారు. ఒక్కడు కూడా ఎందుకు ఏమిటని అడగకుండా దిక్కులు చూస్తున్నారు. రేయ్, చొక్కా వేసుకోలేదని గాంధీ తాతనే రానివ్వని దేశం ఇది. ఏ నువ్వు కూడా చూస్తున్నావుగా, నువ్వెళ్ళి అడుగు. రేయ్, చెప్పగానే లేచి వెళ్తున్నావేట్రా? ఏదో పొరపాటు నోరు జారేనరా. నీ గురించి నాకు బాగా తెలుసు, దయచేసి నా మాట విని కూర్చోరా. రేయ్ బావా, తాగిన కొద్ది మత్తు కూడా దించేసావు కదరా. రేయ్, పెద్ద పెద్ద బారుల్లో ఇవన్నీ సహజమేరా. బారుల్లోకెల్లా మంచి బారని పాట పాడి చెప్తారా ఏంది? ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో, మన ఇద్దరిని కొట్టి బయట పంపిస్తాను. నువ్వంతా డిపార్ట్మెంట్ లో ఉన్నావనే పేర్రా, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. శక్తి, డిపార్ట్మెంట్ కంటే పబ్లిక్కే బలం ఎక్కువ, తెలుసు కదా. మొన్న బెజవాడలో ఉద్యమం చూసావుగా. రేయ్, డిపార్ట్మెంట్ అంటే గుర్తొస్తుంది. ఆ మాణిక్యాలరావు తీసుకునే జీతం కంటే చాలా ఎక్కువ పని చేస్తున్నాడు బావా. నిన్ను పట్టుకోవడం కోసమే అలర్ట్ మెసేజ్ అనే పేరు మీద ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. పెద్ద అమౌంట్ వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వస్తావన్నది వాడి నమ్మకం. నువ్వేదో పెద్ద గజదొంగ అనుకుని వాడు గోర్ఖా వేషం వేసుకుని బ్యాంకు ముందే కాపలా గాస్తూ ఉంటాడు. నేను జేమ్స్ బాండ్ కాబట్టి మొత్తం కనిపెట్టుకోవచ్చు. నీలాంటి వాడే బ్రిలియంట్ అంటున్నావా? థ్యాంక్స్ బావా. మీరిద్దరు ఎందుకు పనికిరాని రే తెట్టుకురా. సార్, అలర్ట్ మెసేజ్ ఇచ్చాక కూడా వాడు ఖచ్చితంగా వస్తాడు సార్. తప్పకుండా. రే పైన టీ పొడి డబ్బా పెట్టని తీసుకురా. చేతిరేఖలు చూడమంటా నాయన, చేతిరేఖలు. రావయ్యా. నువ్వా? ఏంటి సీజన్ అయిపోయిందా? అవును, ముందే చెప్పాను కదా ఆ ఛానల్ నమ్మొద్దు అని. మనకెందుకు సార్ తలకాయ మ్యాటర్ ఏంటి? చేయి చూపించావంటే పాజిటివ్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా చెప్పేస్తాను. డబ్బులేమి వద్దులే, ఊరికే చెప్పేస్తాను. నువ్వు కరెక్ట్ గా చెప్పినా సరే నేను డబ్బులు ఇవ్వను. ఒక కప్పు కాఫీ ఇస్తాను, నోట్లో పోసుకుని పుక్కిలించి పో. ఏంట్రా మీ ముఖంలో మీ జీవితమే కనిపిస్తుంది. ఈ మొహంలోనా? అవును. అయితే పిల్ల దొరుకుదేమో చూడు. చూస్తే సరిపోలా? ఖచ్చితంగా దొరుకుతుంది ఒక్క సార్. నిమిషం ఆగు. రేయ్, 2 కుర్చీలు వేరా. ఈ చేతికి మహాయోగం పడుతుంది. ఈ చేతికా? పడమర వైపు నుంచి ఒక వాహనం వస్తుంది. ఏంటి స్వామి, కంటైనర్ బండా? ఈ నోటు దొలకాయ టీ పెట్టుకుంటున్నాను. సరే. మర్యాదగా విను. ఆ వాహనంలో వింతగా కనిపించే వేషంలో అందమైన దేవతతోను. దేవత? ఈ కొట్టును వెతుక్కుంటూ ఆ దేవతే నేరుగా వచ్చి నిలబడుతుంది. నీ జీవితమే తలకిందులో పోతుంది. ఖచ్చితంగా జరుగుతుందా స్వామి? ఖచ్చితంగా జరుగుతుంది. పైకి చూడు, తన ముఖం కనబడుతుంది. స్వామి, వెనక మాత్రమే చూశాను, ముందు వైపు చూడలేదే. ఎప్పుడు వెనక మాత్రమే చూస్తావా? జీవితంలో ముందు కూడా చూడాలి. కాదు స్వామి, జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా వెనక దాన్ని కూడా చూడాలి కదా, అందుకే చెప్పాను. ఎలా ఉంది పంచ్? అవును. ఏ శక్తి, స్వామి పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. స్వామిని అడిగి నీ ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకో. నాకదంతా వద్దు. పేపర్ శక్తి పెట్టేసి సార్, చెయ్యి చూపించండి. నేను చెప్పేది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అని చెప్పండి. అది చాలు. వేడుకు చూసే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటా. వాడేమన్నా కోత చూసే వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఏం చెప్పలేదు, నువ్వే అన్నావు. వాడి చెయ్యి నువ్వే లాక్కో. సార్, నీ చెయ్యవండి. ఇవ్వండి. శక్తి సార్, మీరు పెట్టుకుంది పవర్ఫుల్ అయిన పేరు. మీ చేయి చూస్తుండగా మీరు టాలెంట్ అయిన బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. చేతిని చూడకుండా ఎలా చెప్తున్నావయ్యా? అలా అంటారా? చేయి చూడరా. చూస్తున్నా. ఈ చేతిరేఖను బట్టి వేలు లక్షలు కోట్లని డబ్బు వచ్చే అవకాశం ఉంది. టీ డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, లక్షలు వస్తాయంట. కళకళలాడుతుంది. లక్ష్మి ఎప్పుడు మీ అంటే ఉంటుంది. ఏంటది? లక్ష్మీ మేనన్ ఉంటుంది అనమాట. ఉండని మీ చేతిరేఖను బట్టి మీ టాలెంట్ చూసి ప్రభుత్వమే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ రోజు అక్షయ తృతీయ. ఆలస్యం చేయకుండా అల్లుకుపోయే యోగం ఉంది. కానీ మీకు వచ్చే డబ్బుని మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లాక్కపోతారు. నువ్వు ఎంత మంచివాడేలా ఊరంతా తిరిగినా కూడా తప్పుడు దారులు పని సాధించే మనిషి నువ్వు. నిజమేనా? ఏంటయ్యా ఇలా కాలుతో తరిపోతున్నాడు? నోటుకొచ్చినట్టు వాగితే అలాగే మొహం మీద కాలుతో తంతాడు.